అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నౌ ఛానల్ అంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇది వచ్చేసి ఆర్జీ ప్రొడక్షన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వీళ్ళకి హీరో హీరోయిన్లు కావాలంట. 18 నుండి 29 సంవత్సరాల వాళ్ళు, అలాగే పెద్ద వయస్కులు కూడా కావాలంట. 30 నుండి 70 సంవత్సరాల వాళ్ళు. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ 1 minute యాక్టింగ్ వీడియో టు వాట్సాప్ నెంబర్ ప్రొవైడెడ్ బిలో అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు మా వైపు ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తున్నారు, ప్రీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు. అయితే మేము చాలామంది డైరెక్టర్లు అవ్వాలి అని మేము చాలామంది ప్రొడ్యూసర్లని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మేము చాలామంది అప్రోచ్ అవుతున్న సందర్భంలో నీకేమీ ఇది లేదు కదా, నీ రెజ్యూమే ఏంటి, నిన్ను ఎలా నమ్మాలి, నిన్ను రేపనే రోజు ఇది రిలీజ్ అవుతుందని గ్యారెంటీ ఏంటి, నమ్మకం ఏంటి అని ఒక టైప్లో మాట్లాడడం జరుగుతుంది సార్. అలాంటి వాళ్ళకి మీ వైపు నుండి ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనే టైప్లో మన సబ్స్క్రైబర్ అడగడం జరిగింది. సరే, నేను మీకోసం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేస్తానండి. సో నేను మీకోసం ఏం చేయగలను అని ఆలోచించిన క్రమంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, మీకు ఒక రెజ్యూమే లేదు కాబట్టి మీకు ఒక రెజ్యూమే ఉన్న ఒక పర్సన్ మీకు కావాలి. సో మీకు విజయ్ నాగభైరు ఉన్నాడు అనేది చెప్పుకునే ప్రయత్నం చేయండి. విజయ్ నాగభైరు ఏం చేశాడు, రెస్పెక్టివ్ డైరెక్టర్స్ తోటి, రెస్పెక్టివ్ రైటర్స్ తోటి సుమారు 102 సినిమాలు చేశాడు. ఆ రెస్పెక్టివ్ పీపుల్ ఎవరెవరు అంటే, ఇన్ పర్సన్గా నన్ను కలిసినప్పుడు నేను తప్పకుండా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను వీళ్ళందరి దగ్గర గోస్ట్ రైటర్గానో వర్షన్ రైటర్గానో చేశాను, టైటిల్ కార్డ్ రైటర్గా చేయలేదు. కాబట్టి అందరూ సుకుమార్ గారు లాంటి మంచి మనసు వేసుకొని విజయ్ నాగభైరు పేరు కూడా బయట ప్రపంచానికి పరిచయం చేద్దామని అంత మంచి మనసు ఇంకా వీళ్ళకి రాలేదు. ఆ మెచ్యూరిటీకి వీళ్ళు ఇంకా రాలేదు. కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టకుండా ఇన్ పర్సన్గా కలిసినప్పుడు నేను తప్పకుండా నేను ఎవరెవరి దగ్గర పనిచేశాను, ఏ సినిమాలు పనిచేశానో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నాకు ఏ హీరోలు పరిచయం ఉన్నారు, అందులో నన్ను బావా అని పిలిచే హీరోలు ఎంతమంది ఉన్నారు, అన్న అని పిలిచే హీరోలు ఎంతమంది ఉన్నారు, అందులో 100 కోట్లు బిజినెస్ చేసే హీరోలు ఎంతమంది ఉన్నారు, అందులో ఒక రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్స్ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరి దగ్గరికి తీసుకొని వెళ్ళడం కావచ్చు, వాళ్ళతో మాట్లాడించడం కావచ్చు చేయటం జరుగుతుంది. ఒకవేళ చిన్న హీరో దగ్గర నుండి చిరంజీవి వరకు తీసుకురమ్మంటే తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడు నేనేమంటానంటే, చిరంజీవి గారిని తీసుకురమ్మంటే నేను తీసుకుని వస్తాను. కానీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిరంజీవి గారు నా కోసం ₹1,00,00,000 సినిమా చేయండి సార్ అని అడగకూడదు. చిరంజీవి గారి స్థాయి అనేది 100 కోట్లలో ఉంది. ప్రభాస్ గారి స్థాయి అనేది 100 కోట్లు ఖర్చు పెట్టడంలో ఉంది. కాబట్టి మీకు దమ్ము ఉంటే ఆ 100 కోట్లు పెట్టగలిగితేనే మనం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి తప్పించి వాళ్ళని తగ్గమని అడగకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అబ్బవరం అనే ఆయన మినిమం 30 కోట్లలోనూ ఏమో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. అంతేగాని కిరణ్ అబ్బవరం గారు నా కోసం 10 కోట్లలో సినిమా చేయండి అని మనం అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు కిరణ్ అబ్బవరానికి నాకు ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంత రిలేషన్ ఉన్నా కూడా, లేదంటే నానికి నాకు ఎంత ఇది ఉన్నా, నిఖిల్కి నాకు ఎంత ఇది ఉన్నా, వాళ్ళ స్థాయిలో మనం ప్రొడ్యూసర్ని తీసుకుని వెళ్ళి మనం భయ మీ స్థాయికి ఇప్పుడు మీరు 50 కోట్ల సినిమా చేద్దాం అనుకుంటున్నారు కదా, మేము 60 కోట్లు పెట్టడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, మాకు సినిమా చేయండి అని అడిగితే వాళ్ళు చేస్తారు తప్పించి, మీరు మా కోసం 10 కోట్లలో సినిమా చేయండి అంటే వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకోవడానికి ఎవడూ రెడీగా ఉన్నాడు. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ₹1,00,00,000 మీరు సినిమా చేద్దాం అనుకుంటున్నారా, అందరూ కొత్త వాళ్ళతో వెళ్తండి. వరస్తినారి 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు కూడా అందరూ కొత్త వాళ్ళతో వెళ్ళటమే ఉత్తమం. ఆ తర్వాత నాగశౌర్య గారు కావచ్చు, ఆ రేంజ్ హీరోలు అని మనం చూసుకున్నట్లయితే వాళ్ళని ఒక 10 అలాంటి ఒక బిజినెస్ ట్రాక్లో మనం చూసుకోవచ్చు. అలాగే కిరణ్ అబ్బవరం ఇలాంటి వాళ్ళని చూసుకున్నట్లయితే 30 ఆ పైన ఉంటుంది. నాని అండ్ నిఖిల్ ఇలాంటి వాళ్ళు చూసుకున్నట్లయితే 50 ఆ పైన ఉంటుంది. సో మిగిలిన రెస్పెక్టివ్ హీరోస్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్థాయిలో మనం వెళ్ళగలిగినట్లయితేనే వాళ్ళు మనకి ఎంత డియరెస్ట్ ఫ్రెండ్స్ అయినా, ఎంత కోర్ ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి తప్పించి వాళ్ళు మన దగ్గరకు రమ్మంటే రారు. వాళ్ళ కెరీర్ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండరు. సో లేదు ₹1,00,00,000 చేద్దాం అనుకుంటున్నాను, అందరు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అనేది మీరు నన్ను అడిగినట్లయితే, ఎస్, నేను దానికి కూడా మీకు స్క్రిప్ట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మీకు ది బెస్ట్. నేను ఇప్పుడు రెస్పెక్టివ్ పెద్ద పెద్ద డైరెక్టర్లకి, పెద్ద పెద్ద రైటర్లకి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లకి నేను ఎలాగైతే రాస్తున్నానో అదే స్థాయిలో మీకు కూడా రాసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. రాసిన తర్వాత నేను ఈ షో కాల్డ్గా బావా అనేవాళ్ళు, అన్న అనేవాళ్ళు,
గురువు గారు అనే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేను తీసుకుని వెళ్ళి వాళ్ళ చేత ఒక టీజరో ట్రైలరో ఏదో ఒకటి అయితే నేను తప్పకుండా కట్ చేయించే ప్రయత్నం చేస్తాను. నేను పనిచేస్తున్న డైరెక్టర్లు రైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రీ రిలీజ్కి అయితే తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సినిమాని కంపల్సరీగా బిజినెస్ అయ్యే ఒక ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. సో సార్ నేను ఆల్రెడీ సినిమా చేశాను సార్, దానికి మీరు బిజినెస్ చేయండి అంటే నేను 200% చేయను. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా నేను చేసిన సినిమాకి నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు తప్పించి ఎవరో చేశారు వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాము అంటే మనకి ఎందుకు సార్ ఆ తలనొప్పులు, మీరు చేశారా చెప్పండి మనం చేద్దాము అని అంటారు తప్పించి వాళ్ళు చేయరు. సో ఇది నేను మీకు క్లియర్గా చెప్పేది. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చేయండి. సార్ నేను ₹1,00,00,000 ప్రొడ్యూసర్ తెచ్చే ఒక ఇది లేదు, నేను ఏదో షార్ట్ ఫిల్మ్స్కి చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీరు రాస్తే బాగుంటుంది, నేను ఏదో చిన్న యూట్యూబ్కి వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీరు రాస్తే బాగుంటుంది అనుకున్న ఒక పర్టికులర్ టైంలో మంచి అమౌంట్ అనేది మీరు నాకు పే చేయగలరు అనుకున్నప్పుడు నేను తప్పకుండా దానికి ఇది చేస్తాను. కాకపోతే దీనికి నేను రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అలాంటివి ఏమీ చేయలేనండి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్కి నేను వాళ్ళని వెళ్ళి అడిగి వాళ్ళకి నాకున్న ర్యాపో ఏదైతే ఉందో ఆ ర్యాపోని నేను డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే వీళ్ళందరినీ నేను ఒక్కసారి వాడగలండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే విజయన్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి రాహుల్ విజయ్ అని ఒక సినిమా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు తారక్ వచ్చేసి ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిలబడ్డాడు, మాట్లాడాడు. అలాగని ప్రతి సినిమాకి రమ్మంటే తారక్ రాలేడు. ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటి అంటే అలాంటి ఒక సినిమాకి తారక్ అనే ఒక పర్టికులర్ పర్సన్ పెరగటం, దాని బదులు ఒక బ్యాంగ్ ఆన్ మూవీ చేసుకొని రాహుల్ విజయ్ అనేవాడిని ఒక బ్యాంగ్ ఆన్ రిలీజ్ చేస్తూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసిన రేంజ్లో ఇంట్రడ్యూస్ చేస్తూ తారక్ని కనుక ప్రీ రిలీజ్ రిలీజ్ చేసినట్లయితే ఇప్పుడు రాహుల్ విజయ్ పరిస్థితి అనేది వేరేగా ఉండదు. ఇప్పటికే ఆయన బిజీగా ఉన్నాడు, వెబ్లో బిజీగా ఉన్నాడు, బట్ మాసివ్ హీరోగా అతను బిజీగా కాలేకపోయాడు. సో ఎవరిని ఎక్కడ వాడాలి, ఎంతవరకు వాడాలి, ఏ స్థాయిలో వాడాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి నేను మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో ఆ సపోర్ట్ అనేది నేను తప్పకుండా ఇవ్వటం అనేది జరుగుతుంది. హోప్ నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది అనుకుంటున్నాను. సో తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు సంబంధించిన ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, మీకు రెజ్యూమే లేదు కాబట్టి నా రెజ్యూమేని వాడుకొని మీరు డైరెక్టర్లు అవ్వండి, మీరు మంచి స్థాయికి ఎదగండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి రౌతు రోషన్ కుమార్, ROUTHU రౌతు ROSHAN రోషన్ KUMAR కుమార్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7411466471. ఐ రిపీట్ 7411466471. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్స్ బాగుపడాలని, మీ అందరి లైఫ్స్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.